కొంచెం దూరం మాట్లాడు షన్నంపల్లె గ్రామము పిరిగిటివారిపల్లె శాసయను అందరూ అక్కలు అన్నలు బావలు భామర్దులు కానీ అన్నదమ్ములు కానీ పెదములు కానీ శనమలు కానీ ఇళ్ళల్లో ఉండోలు మొత్తము రావాల తల్లులాలా దాండే జొల్లుగొంటారా బాబు జొల్లుగొంటారా చెప్పుల జొల్లుగొంటారా బాబు జొల్లుగొంటారా బాబు జొల్లుగొంటారా చెప్పుల జొల్లుగొంటారా బాబు గారి కాలు చెప్పులు మురుముగారు మురిసే చెప్పులు గారి కాలి చెప్పులు మురుముగారు మురిసే చెప్పు అట్టమీన మూడట్టలు వేసి అసందుగైన పుట్టిన తోలు తోలుగొంటారా బాబు తోలుగొంటారా ఏంటంటే సపుల చెప్పులు సలుముగా ఉంటాయి సపుల చెప్పులు మోటుగా ఉంటాయి సపుల చెప్పులు సలుముగా ఉంటాయి సపుల చెప్పులు మోటుగా ఉంటాయి అట్ట మీద మూడట్టలు వేసి జొల్లుగొంటారా బాబు జొల్లుగొంటారా చెప్పుల జొల్లుగొంటారా బాబాయ్
అరే అని కొంచెం దూరం ఉండు. ఎట్లా మనం తప్పించుకోవాలరా, ఎట్లా తప్పించుకోవాలి గురుగారు. మనము ఇక్కడ ఉండకూడదు గురుగారు. తప్పించుకోవాలి. దూరాకుండయా గురుగారు. పెద్ద చిన్న రాకుండా మాట్లాడుతున్నావు. నీ ఇష్టం. పెద్ద ఎవడ పెద్ద మాట్లాడు. అదుపులో రా మాట. అదే ఏం మాట్లాడుతున్నావు? ఎవరు పెద్ద? మేమెంది ఎక్కడ నువ్వు ఎక్కడ ఎక్కడ పుట్టినవా? అర్రనగాకు మాటలు పోతున్నాయి. ఒళ్ళు బతుకుంది. నీ కాడుంటే నా కాడుంది. ఏంది నీ కాడుంది? నా కాడ కడని మరగారు ఎడా పెద్దోరు చాలా మంది ఉన్నారు, చిన్నలు పెద్దలు చాలా మంది దొరగారు. ఇవాళ మన చెన్నంపల్లె గ్రామంలో ఓటి కుండలు కానీ, కొక్కిరి మంచాలు కానీ, ముళ్ళన ముసలు కానీ, తోంట్లో ఆడపిల్లలను కానీ ఈడిసి బయటేసి మన ఏకయ్య స్వామి తిరణాల కారించి యాలబెత్తున్నానండి. ఓహో తొలగిపోరండయ్యా, తొలకన్ని బాబు తొలగిపోరండయ్యా, తెలిసి తెలిసి చెప్పకుంటే తోవా పొమ్మంటారు. తొలగిపోరండయ్యా, తొలకన్ని బాబు తొలగిపోరండయ్యా. అజంతా కల్లేచి కట్టెల కూలే పోతే, అజంతా కల్లేచి కట్టెల కూలే పోతే వాసన అంటారు, బోధోసమంటారు. బాబు తగ్గిపోరండయ్యా. పొద్దున్నే లేస్తారు, శుద్ధ బావి కలుతారు. పొద్దున్నే లేస్తారు శుద్ధ బావి కలుతారు. మత్తులాగా మరుగుతారు, మత్తులాగా మరుగుతారు. తొలగిపోరండయ్యా, తొలకన్ని బాబు తొలగిపోరండయ్యా. వేదాపురణాలు చదివిన వారంతా, వేదాపురణాలు చదివిన వారంతా, ఏది రమ్మను గుట్టమును చెందు కొంచెం దూరం ఉంటా. మేన పడగాకు. కొంచెం దూరం ఉండు. మీకు శుద్ధి శుద్ధి అదే మేన పడగాకు. కొంచెం నీకు అసలు శుద్ధి శుద్ధి ఉన్నదంటే శుద్ధి అరే, ఎక్కడా లేదు. నీ యాదాంతమంతా మీరు ఏదో పురాణాలు చదివిన వాళ్ళ పైలో ఉంది. నీ యాదాంతమంతా నేనా నా కాడుంది. అసయ్యని నా కింది అని నీది మొత్తం నాకు జాగ్రత్తగా మాట్లాడు. పచ్చోళ్ళు కూడా దూరంగా గురుగారు. నువ్వు నేను ఉండాలను. రాసిన వారు కౌలు దేవతలు, రాసిన వాడు కౌలు దేవతలు, కౌలు దేవతలు. అన్ని నీ అక్క పచ్చమున కూడా మీకేనంటే దేవుళ్ళు ఉంది. అక్కడనే గురుగారు. ఇదేందయ్యా ఈ పాపలాగం ఎక్కలేదా ఆయన? ఒరే మనకు అరే మన ఓ బే తప్పించిన పోదాం. ఓ బే ఓ బే ఓ థాయ్ మాటలు దగ్గర కానీ కొంచెం మాటలు మరి పిలుస్తుంటే పలకొద్దుని వాళ్ళు అంటేనేమో ఇష్ట అనుకుంటారన్నమాట. రాసిన వారు కౌలు దేవతలు. సరే సరే
అబ్బా అబ్బా అబ్బా. గారు మీకేనంటే దేవుళ్ళు ఉన్నది మాకు కూడా ఉన్నారు గారు దేవుళ్ళు. దేవుడు నాకు ఇప్పుడు ముహూర్తం పెట్టాలా? మీకుంది ఎవరు మీకుంది ఎవరు అసలు చెప్పరా? ఓహోయ్! ఎర్రకొండ యంకమ్మ తనకొండ గంగమ్మ హ, 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 హ. శబదమ్మ మమ్మేలు మాయమ్మ తొలగిపోరండయ్యా ఒలక కన్ని బాబు తొలగిపోరండయ్యా హ, 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 హ. ఒరే అడుగునేదవా అరే పాప చెప్పులు అంటుకునేవాడు ఎదరా 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 దూరా నేను దూరా కొడకాలు అంటుకొని రాని ఎదవను మీరు సభ్రాహ్మణులు. అడుక్కునేవాడు ఇంటికి పోయి అమ్మ అమ్మ అని అడుక్కునే బచ్చుమడా వాడికి దూరంగా ఉంటాడు. అసే మేము చెప్తే మీరు దంగపోయేది ఇల్లు ఇల్లు చల్లిస్తారు. శిశువా ఈడు గురువుగారు మీరు గొప్ప నేను గొప్ప కొంచెం ఎట్లా కట్ట మెల్లగా తప్పించుకుంటా. అసపే వద్దా నేను పోతున్నా గురువు గారు. నా చెంబులో నీళ్ళు ఇల్లు చల్లుకొని మీకు కొంప చేరదు. మీరు పెద్ద గొప్ప నేను తక్కువ. అసలు ఆశవాణి. రవాయ భరముందాల రవాయ వరముందాల రవాయ భరముందాల రవాయ భరమందల్లో నా బలిసి నా గుండె తొలగిపోరండయ్యా వరకటంగి బాబు తొలగిపోరండయ్యా. ఎదవా. శిశువా గురువు గారు అదే మంది ఎక్కువ తాగి సరే కానీ ఇవన్నీ కాదులే కానీ బే ఓ బే అందుకే నా ఆశానే బే చెప్పినప్పుడు ఇను నువ్వు తాగుటి లేకపోతే నువ్వు నాకు చెప్పు ఏమో ఏందో నువ్వు చెప్పేది అబ్బా. పొద్దున లేచిన కాడి ఆశని అంకమ్మ మీకేం తెలుసు మీకు పండుకునే కాడి నుంచి ఆ. మేము చూడాలా మేము చెప్పాలా ఏంది నువ్వు అన్నీ చూసావు? బాగుండా జరుగుతుంది. నువ్వు దూరంగా బచ్చుమడా కొడకా. చూసుకో అబ్బా. అరే ఇల్లు నాకేంద్రా శివశివా రామ రామ గోవిందా. ఎప్పుడనేది వేసిన రా మీరు అరే మీకు పని కూటం ఉంటలేరా మాకు ఎందుకు ఇదే బ్యా బే. ఏంట్రా బట్టుముడా కొడక ఇట్టంటావు 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 ఏం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లోకములో మొత్తం అదేనా ఇప్పుడు కొట్టేది ఆ? లోకములో లోకంలో ఆ. ఏంటిదయ్యా శివశివ రామ రామ గోవిందా. పంతులు హరిశ్చంద్రుడు పక్కన ఇల్లే ఉంది. ఏ, లక్ష్మణుడా దూరంగా అబ్బే ఇప్పుడు కొబ్బరి చెట్టు సాయంత్రం ఇది చేస్తాం. శివశివ రామ రామ పంతులు. సరే కానీ ఓయ్ సరాయి దాగినోడు స్వర్గలోకం వెళ్తాడు కళ్ళు దాగినోడు కైలాసం వెళ్తాడు నీరు దాగినోడు భూలోకం వెళ్తాడు నాటు దాగినోడు నరలోకం వెళ్తాడు. తొలగిపోరండయ్యా ఒలక కన్ని బాబు తొలగిపోరండయ్యా. గురువుగారు, గురువుగారు. ఇది ప్రపంచం బతకదు. ప్రపంచం బతికే కాలంలో లేదు. తుప్పర్లు పడతాయి దూరాగుండి మాట్లాడు బచ్చు ఆశ తొప్పర పడితే తుచ్చుకొని దొరకరు ఏరు తొప్పర పడితే తుచ్చుకొని ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అసలు మీకే బచ్చు జాగ్రత్తగా మీరు మాట్లాడు. పెట్టిన వాళ్ళు మొత్తం చేపల మడు కానించి సన్నంపల దాకా మొత్తం భస్మైపోయిన వాళ్ళే. ఎవడబ్బే మీకు భయపడేది ఇప్పుడు నువ్వు అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏంది మాట్లాడు. దగ్గర పెట్టుకునేది గురుగారు నీ కాడికి నేను ఎక్కువ నా కాడికి నువ్వు ఎక్కువ. వాడు కళ్ళు ముద్ద తాగాడు. ఇప్పుడు అంజిరెడ్డిని పిలుస్తా నాగార్జున రెడ్డిని పిలుస్తా రాఘవేంద్ర గారిని పిలుస్తా కుంటే కొడుకును నీ గోటన అత్తడు గట్టిగా
తెలుసా నా సంగతి, నాకేం బలగం లేదనుకున్నావు ఏం తేడా గారు ఆ? జాగ్రత్తగా ఏందద్దే అరే మేము తద్దినాల పోయితే ఆ, ఎంత తిండ్రో చూడు. నువ్వు తద్దినాలో పోయితే 5,000 వస్తాయి. నేను ఒక జోడు కుట్టుకుంటే 1,500 2,000 వస్తాయి. ఏంది మీరు నా కాడికి ఓ గొప్ప మీ చరిత్ర మొత్తం నా పొట్ట. ఆశపడి ఎవరన్నామో చూడరా పచ్చముండా కొడక సరే గంధర్వగారు. చాలే. కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. కలిసి ఓడిదే గొప్ప కులమై, ఏది ఓడిదే లేటు కులమై. తాలే తెచ్చుకున్నారు నువ్వు, ఆ తాళి అని తెచ్చుకున్నావు. అరే ఆ తాళి ఆడ తెచ్చినవరా? నా కళ్ళలో తెచ్చుకోలేరు నువ్వు. అది నీదా నాదా? ఎవరిదిరా? నీదా? ఎవరిదే తా? ఆశ పోయమ్మా, కళ్ళమ్మ నాది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు. కలిగి నోడిదే గొప్ప కులమయ్యా, లేని వాడిదే లేకు కులమయ్య. కులమేలాగుండయ్యలో భూమి గడగడ బతుకుచుండ, భూమిలోనే చుట్టుండు ఊరు వచికి పుట్టెన్ పోయ బింక పొగలు గదలు పరంజ్యోతి మాడపడుతు. తాలే ఇప్పుడు ముహూర్తం పెట్టింది మేము, తాళి కట్టించింది మేము, ఆరం జ్యోతిని చూపించింది కూడా మేము. అసలు ఎవరు దాని గురించి నీకు ఏమన్నా ఏ పురాణంలోనన్నా తెలుసునా దాని గురించి? సరే సరే దొరగారు, మీరు తెల్లార్జును పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకొని అది గది 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 చూపిస్తారు కదా. ఆరం జ్యోతి ఎవరు అనుకున్నావు? ఎవరు? మా ఇంటి ఆడపిల్ల. మాకు కులమెక్కడ తక్కువ, మీ కులమెక్కడ ఎక్కువ? కులము తక్కువ కాక అంటరాని వాడివి నువ్వు. మా కులానికి నీ కులానికి తేడా. మరి నా పిల్లకు దండం పెడతారు కదా మీరు పొద్దున్న లేత దర్దులాలా. మీ పిల్లలు నిజమే, మమ్మల్ని ఎందుకు చూపించమంటారు జనాలు? మాకెందుకు దండం పెడుతున్నావు? జనాలు చూపించమంటూ చూపిస్తున్నావు. ఎందుకు చూపించమంటుండు? ఆ బట్టుముండా కొడుకు చూపించమంటుండు. నీ అబ్బా, తాళి కట్టుకున్నోడు మొగుడు పిల్లము, మాకు దేవుణ్ణి చూపించమంటారు. అసలు కాదే, అసలు మాదిగా వాడికి పిచ్చి మెత్తే దేవుడు.
తిరుగుతా. మాదిగవాడికి బిచ్చమెత్తేవాడు ఎవడంటున్నా? అడుక్కునేవాడివి నీకు మళ్ళా పిచ్చాము. నాకు బిచ్చమెత్తేవాడు అడుక్కునేవాడు ఎవడు? నిన్ను అడుక్కునే వాళ్ళాడా? చెప్తానంటారు గారు. చెప్పు. చెప్పు. మాదిగవాడికి బిచ్చమెత్తేవాడు డొక్కలవాడు, డొక్కలవాడికి బిచ్చమెత్తేవాడు మోగలవాడు, మోగలవాడికి బిచ్చమెత్తేవాడు శపల మొగలవాడు, శపల మొగలవాడికి బిచ్చమెత్తేవాడు శపల సోర్కుడు, శపల సోర్కుడు శల్యలు ఊరవశి, ఊరవశిని పొందినవాడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు, వశిష్ఠుడు భార్య చాండాలి, చాండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య శబలాత్మ, శబలాత్మ కుమారుడు పరాజరుడు, పరాజరుడు భార్య కైవతి, కైవతిగా పెట్టినవాడు వశిష్ఠుడు, వశిష్ఠుడు భార్య చాండాలి, చాండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య శబలాత్మ, శబలాత్మ కుమారుడు పరాజరుడు, పరాజరుడు భార్య కైవతి, కైవతిగా పుట్టినవాడు యాసుడు, యాసుడుగా పుట్టినవాడు దుసరాష్ట్ర పాండవరాజులు కాదంటియా వారు మీరు వారు మీరు అందరూ కలిసి కింద కాళ్ళు పంగజాబి చూస్తున్నావు. రాజులు చక్రవర్తి కాళ్ళు కాళ్ళు పంగ చాపుతున్నావు. ఆవలెక్కలకు స్టేజ్కి దూరం దూరం. వాళ్ళు రాజులు చక్రవర్తులు, వాళ్ళు రాజులు చక్రవర్తురా బట్టుమున్నా కొడక. ఒళ్ళు దగ్గర 3 మాటలు జారిలో మాటలు చెప్పి చెప్ప శిశోయుడు ఎక్కువ మంది దాగిండు. మనం ఇటు కూడా తద్దిలం వచ్చింది. పంచాంగంలో లేదు నీది చూడ. మీరు కొబ్బరి చెప్పాలి తిని అది పోయింది కిందికి పోయింది. తద్దిలం మన తద్దిలం వచ్చింది. స్వామి బయలుదేరుతున్నంట ఏగే స్వామి. మీరు తొందరగా పోతే నేను ఒక పాట పాడతా. మా తద్దిలం వచ్చింది పోతున్నాం. పట్ల పాటి వేగయ్యా స్వామి నిండి ఉన్నడు వేగయ్యా, నిలసి ఉన్నడు వేగయ్యా స్వామి నిండి ఉన్నడు వేగయ్యా. వస్తున్నాడే గయ్యా చన్నంపల్ల గ్రామములేకి వస్తున్నాడు వేగయ్యా స్వామి నిలసి ఉన్నడు వేగయ్యా. పరకాయలతో తున్నడయ్యా, పసుపు కుంకలతో తున్నడయ్యా, చన్నంపల్ల గ్రామములేకి వస్తున్నాడు వేగయ్యా, వేగయ్య స్వామి వస్తున్నాడు నిండి ఉన్నడు వేగయ్యా స్వామి నిలసి ఉన్నడు వేగయ్యా స్వామి నిండి ఉన్నడు వేగయ్యా. నిండి ఉన్నడు వేగయ్యా స్వామి నిలసి ఉన్నడు వేగయ్యా, నిండి ఉన్నడు వేగయ్యా. వస్తుంది సిలుకాల బండి వేగయ్యా బండి, వస్తుంది సన్నం పల్లకు. వస్తుంది సిలుకాల బండి వేగయ్యా బండి, వస్తుంది సిన్నమ్మ బండి. పసుపు కుంకాల తోటయ్యా వేగయ్యా స్వామి కొబ్బరికాయల తోటేనయ్యా. పరచముల్లడు వేగయ్యా నిండి ముల్లడు వేగయ్యా, కన్నంపల్ల గ్రామములోన అలచిన ఉన్నడు వేగయ్యా, నిండి ఉన్నడు వేగయ్యా స్వామి కలిసి ఉన్నడు వేగయ్యా. తొత్తున్నాడు పసుపు కుంకము తొత్తున్నాడు, ఉడుపులేమో ఇచ్చినారు మొక్కులేమో మొక్కినారు, మర్రబోడలు తొత్తున్నాడు మంచి రోజులే వచ్చాయ్యా. వస్తుంది చిలుకాల బండి వేగయ్యా బండి,
జన తరిత ఓయ్ శాంతి తల్లి శాంతి 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 తల్లి పసుపు హలో హలో శాంతి తల్లి హలో జై మా తోడిదాన్ని చూసినారా అక్కలారా మా ఆడదాన్ని చూసినారా సాబులారా మా తోడిదాన్ని చూసినారా అమ్మలారా ఆడదాన్ని చూసినారా సాబులారా మా తోడిదాన్ని చూసినారా అయ్యలారా అది ఎత్తంటే అది ముత్తంటే అది ముత్తంటే అది ముత్తంటే ముద్దు కాదు సాములారా రమ్మరా చేసి అయ్యలారా అయ్యలారా అది ముత్తంటే ముద్దు కాదు సాములారా రమ్మరా చేసి అయ్యలారా అయ్యలారా గాడి తమ్మున్నయ్య అయ్యలారా నేను యేసుగాడి మనమన్నయ్య అయ్యలారా తమ్మున్నయ్య సాములారా నేను సుబ్బిగాడి మనమన్నయ్య అయ్యలారా సరేగానే బేయ్ పొయ్యే అంతులా మా పిల్లని తీసుకొని వస్తా మరి నిన్న కాక మొన్న వచ్చా శనంపల్లె గ్రామానికి ఒక నా బట్టకు కూడా బుద్ధి పుట్టలే ఒక నా సౌదికి బుద్ధి పుట్టలే అరే మా పిల్ల వచ్చానేమన్నా బుద్ధి పుట్టదేమో అదే మీ కుర్ర పిల్లలకు వెయ్యాలంటే నేను పెట్టాల్సిందే మీ అందరికీ ఏంటంటే పెట్టేదన దండాలే పెద్ద దండాలు మీ అందరికి నేను పెడుతుండా ఆయన పెట్టిండో లేదో మరి అందరికి దండం పెట్టదంటే పంతులా మా ఆయన నా మొగుడు నా భర్త మా ఇంటోడు ఎంతమంది ఉండరు మొగుడు ఆయన భర్త ఎంతమంది అందరూ ఆయనలే కానీ మా ఇంటి ఆయన మా మేనమామ మీ మేనమామ అయితే కావద్దు నీ మొగుడు పేరు ఒకటే ఉండదు కానీ ఎంతమంది మొగుడు అంటే మొగుడు కాదా పెళ్ళం అంటే పెళ్ళం కాదు ఏం మాట్లాడుతున్నావు ఒకటే మొగుడు పెళ్ళం మా ఆయన ఇంటోడు అవన్నీ ఏం తెలియదు కానీ నీకు వయసు పెరిగింది కానీ నీకు తెలివి తక్కువ ఉంది అంతే మాకు ఏముంది మరి వయసు పెరగలేదు నేను చెబుతా నీకు అంత పోయిన చేస్తా కానీ అసలు నువ్వు ఎవరు చెప్పు ముందర నా సంగతి చెబుతా ముందర నీ సంగతి చెప్పేది నీవు ఎవరు చెప్పమా తమ్ముడా నేనేం తప్పు అనలేదు తమ్ముడా సరేనక్క ఏం చేద్దాం మరి నేను చెబుతా ఈ చేపల మడుగు నాయుడు పాలెం సంబంధం చేసుకుందామని పొత్తులు మాట విన్నా ఇంటే ఏ లాభం ఇంటికాడు ఉంటే కదా పిరిటోరు పల్లె ఆ రెండు కలిసే ఉంటాయిలే ఎట్ట దగ్గర పంచాయతీలు చెప్తే ఎట్ట నువ్వు దూరం వాళ్ళని చెప్తే కదా వాడి ఇల్లు
మా ఆయన అదే నా మొగుడు మా ఇంటోడు పనులన్నీ చేస్తుంటాడు ఊళ్ళో వాళ్ళకి. అమ్మాయి నీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన కాపులందరికి పెడుతుంటాడు. ఏడిదమ్మా పెట్టేదు? కుట్టే పని, పెట్టే పని, అదే కొట్టే పని. కుట్టేది ఏంటమ్మా? కుట్టేదంటే జోళ్ళు కొడతాడయ్యా కాళ్ళకి చెప్పులు. ఓహో, పెట్టేదంటే? చెప్పుకి ఏదైనా ఊడిపోతే ఎదురెవరు వంగటం మెడెం బిళ్ళ. మరి కొట్టేది? తప్పెట పలక. తప్పెడు పలక కొడతాడా? ఊళ్ళో అందరికి పనులు చేయాలి చేసేవాడే. ఓహో, చిన్న పని పెద్ద పని ఊళ్ళో చేసి 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 ఆలసిపోయి ఇంటికి వచ్చి నా కాడ సంద కాడించి తెల్లారి నాకు పెడుతుంటాడు. ఏందమ్మా పెట్టేదు? పంతులకు బాగా అనుమానం వస్తుంది. పంతులు గారికి అనుభవం ఎక్కువైంది. ఏమయ్యా పంతులయ్యావు, నీకు అందరికన్నా ముందు పెడుతున్నా. అదే దండం. ఎందుకంటే మా ఆయన ఊళ్ళో కాపులు కడిగి మేరకింజలు అడిగి రావి అని అన్నాడు. అసలు ఈ పని చెప్పడానికి ఇంత పనులు చేయటానికి నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నిజమే కారణం అతనే, రావటానికి అతనే. కానీ అసలు సంగతి చెబుతా ఇన్నికు. మా ఆయన ఊళ్ళో కాపుల దగ్గరికి పోయి మేరగింజలు అడిగి రమ్మంటే నేను నిన్న పొద్దున పోతే ఆ గాలిరెడ్డి దొరగారు ఏమన్నాడు తెలుసునా? రామ్మ పెడతానన్నాడు. మీ ఆయన వచ్చినా చెప్పరాదు ఇవన్నీ మాకు చెప్పేందుకు. ఏం పెడతానమ్మా? మేరగింజలయా పోయినావా మరి? పోయినా పోతానే పెడతామంటే నాకు లేకవట్లేదమ్మా చలిగాలికి. నేను లేపలు వెళ్ళి మీ ఆయన పిలుచుకొని రా పోనా. ఏంది లేపేది? వడ్ల పత్తనయా. మరి నువ్వు చెయ్యి పట్టొచ్చుగా. ఏడ చేయి పడతావు? ఇప్పుడు ఆయనే అంత మాట అన్నప్పుడు నేనేం చెబుతున్నా? మా ఆయన పనికి మాలోడంటయా. బత్తదంతే భుజాన పడిద్ది, బొట్టినెళ్తే బత్తదంతే భుజాన వేసుకుంటాడు మా ఆయన. మంచి పనివాడు, కాటి కడపని కళ్ళం కడపని కచ్చేరి కడపని అన్ని పనులు మా ఆయన బాగానే చేస్తాడు. కానీ అన్ని పనులు చేస్తాడు కానీ కానీ అంటున్నావు ఏంది? ఇంకొకటి ఏం చేస్తావయ్యా? అంతా బాగుంది కానీ అల్లు నోట్లో శని ఉందని మా అమ్మ ఏం చెప్పిందంటే నాకు అసలు నీకు న్యాయం జరుగుతుందా లేదా? ఏమి న్యాయం జరుగుతుంది? సందకాడ మంచం మీద ఉంటాడు, తెల్లని మంచం కింద ఉంటాడు పంతులా. అదే మంచం కింద ఉండేది, మంచం పైన ఉండేది. ఏం చెబుతావయ్యా? కడుపు చించుకుంటే కాడ ముందు పడుతుంది, నేను చెప్పలేకపోతున్నా తమ్ముడా. అది పెళ్లి అయింది? నా పెళ్ళి అయ్యి దాదాపు అయ్యి ఉంటుంది 17-18 ఏళ్ళు అయ్యి ఉంటుంది. ఒక డజన్ మంది అనకన్నా? డజన్ మందిని కనాలనా? మరి కనొద్దు. రామాయణం అంతా ఇని రాముడికి చేతిందనంటాడు ఇట్టోడు. అంతేక మరి. సరే గాని నేను చెప్పిన బాగుండదులే. కానీ ఇప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పు ఉండదు. ఏం చెప్పింది? ఏం చెప్పిందంటే నా తమ్ముడు అమ్మవాడు నా చిన్నప్ప కొడుకు, వాడిని చేసుకో, ఆ పిరిగిటోరు పల్లెడు మంచోడేను అన్నది. చేసుకుంటే ఏం లాభమయ్యా? ఏముంది? ఊళ్ళో వాళ్ళకి చేస్తున్నాను వీళ్ళకి పెడుతున్నాను, వాళ్ళకి చేస్తున్నాను వీళ్ళకి పెడుతున్నాను, అటు కాలం వెళ్ళిపోతుండే. ఎంతసేపు ఎంత పొద్దుకాళ్ళు వేసినా రాళ్ళు ఒక్కడ తెల్లారినట్టు ఆ ఏదే సౌకి ఆడ తయ్యలేదు. నాకు ఎట్టటి ముగ్గురు ఇచ్చాడు. హలో హలో అమ్మా, ఇప్పుడు నీకు న్యాయం జరగట్లేదా? ఇంకేం జరుగుతాయా? తేల్చుకుంటా అటు పంతులు గారు ముహూర్తం సరిగ్గా పెట్టలా. సరే పంతులుగా నువ్వు అన పెట్టాయా? నేనేమి చేతురా అతను తమ్ముడు లేవాయా? బావా నువ్వు అడుగు. అమ్మాయి మా అందరికి ఒక డౌట్ వచ్చింది అమ్మాయి. అందరికి ఎందుకు? నీకు వచ్చిందని చెప్పు.
సరే అట్నే అనుకో. మరి అందరు పోయి గుంటూరు పోయి ఏందేందో తెచ్చుకున్నారు. మీ ఆయన ఏం తెచ్చాడు? అందరు పోయి గుంటూరులో చెప్పులు కుట్టుకోవటానికి అంత గొడుగు పెట్టుకోవడానికి అని నేడు ఉంటుందని కలెక్టర్ గారికి అడిగిపోయారంట. ఆ స్థలం అడిగి రావటానికి మా ఆయన గూటను ఎత్తుకొని వచ్చి ఉన్నాడు. గూటను తెచ్చుకున్నారు దేనికమ్మా? గుద్దుకోవటానికయ్యా. ఏంది గుద్దుకుంటారా గూటతోనే? అయ్యా నీ కులం వేరు. చెప్పు అయ్యా కొంచెం మైక్ అంట తగ్గించదానికి. మాయ్ ఎట్టా ఏం చేస్తారు మీరు? మా ఆయన అయ్యా గూటం తీసుకుని గూటం ఎందుకు తెచ్చుండాడంటే ఎందుకు తెచ్చాడు? చెప్పుల మీద చీరలు గుద్దుకోవటానికి అవసరం. ఆహా మా ఆయన పనికి మాలోడా కమ్మగా పనులు చేసేవాడు ఊళ్ళో వాళ్ళందరికి. ఓహో మీరు వాళ్ళు కాదు. ఏగై స్వామి దయ వల్ల ఈ సంవత్సరం వరకు వచ్చున్నాం. ప్రతి ఒక్కరు మా ఆయనకి ఆర్డర్ ఇవ్వండి చెప్పులకి. వచ్చే సంవత్సరం ఏగై స్వామి తిరణాలకు 10 జతలు కుట్టుకొని వస్తాడు. అట్టుంటదయ్యా. కాపు గారింటికి పోతే కాపులు ఏమో మీ ఆయన మా పని చేయట్లేదు, మీ ఆయన మా పని చేయట్లేదు అంటుండే. ఈ మనిషి ఊరు పని చేస్తున్నాడు, ఏడుంటున్నాడు, నిద్ర మంచం లేచిపోతున్నాడు, సంద కడ కూడా కొంపకి రావట్లేదయ్యా. ఇంట్లో గిత్తులు లేవు, ఇద్దరికి మాటలు లేవని ఇట్లా చేసుకోకూడదు. మళ్ళీ బతుకుంటే ఎన్నాళ్ళీ కాపురా పడి చేస్తానన్నా ఎర్రటోడు. నా మీద ఇంకెంత ఉంటాడు, నా మీద ఒక జాండ్ ఎత్తున ఉంటాడు. తీసుకొని వచ్చారా వచ్చే దగ్గరుండి సంసారం అన్న చెప్పి అయ్యా. రారా సజ్జాడ నీ కడుపులో కళ్ళు పోయి. అవే గురుస్వామి అవే పుట్టుకుని ఏంది అసలు నువ్వు మాట్లాడేది? మా పిల్లతోటి ఏందో గుసగుస చేస్తావే చూసినా నేను. పంతులు నువ్వు కూడా మాట్లాడినావా? ఇంకెవరు మాట్లాడిద్యా? అసమే నేను విన్ననే. ఎవరు బ్యా ఏమన్నది? అది తమ్ముడా అన్నదా? నాకు ఆడికి వినపడుతున్నాయి. నిన్నది కళ్ళు దాగవలెరా కళ్ళు దాగవలి కైభవకుదే చెన్నంపల్ల గ్రామములో
సిందేవయ్య స్వామి మఠము దగ్గర సిందేవేయగలరా కళ్ళు దాగవలరో ఇకొక్కడు కళ్ళు దాగవలరో కళ్ళు దాగి మరి కైపే వెక్కుతే సిందేవేయగలడు ఇకక్కడు సిందేవేయగలడు కన్న తల్లిరా ఈత చెట్టున ఎలదెల్పురా వంక తాటికలు ఒక ముంతైతే రోజుకు ఒక దాగబలరో ఇక్కడు కళ్ళు దాగబలరో కళ్ళు దాగి మరి కట్టెక్కుతే సిందేవేయగలడు అక్కడు సిందేవేయగలడు మతము నీరా పొలము మాదిగరా మతము నీరా పొలము మాదిగరా నల్లంటరాని వాడంటారా మతము నీదయా కులము మాదిగయా నల్లంటరాని వాడంటారా నల్లంటరాని వాడంటారా మతము నీది కులము మాదిగయా శశదేమో శివరంగిని తులో శశదేమో శివరంగిని తులు పురాదేమో దమ్మర గుడిసలు నీ బతుకు మా కెరకలేదంటారా మతము నీది కులము మాదిగయా నన్ను మనిషినిగా తంటారా నల్లంటరాని వాడంటారా మతము నీది కులము మాదిగయా దూరమున తొలగమంటారు దూరమున తొలగమంటారు ఉదిగమాపై పాలబడతారు ఊపిరి పోయాక వరకుల్లోనా మట్టి చెయ్యమని మతము నీది కులము మాదిగయా తను మనిషినిగా నల్లంటరాని వాడంటారా మతము మాదిగయా ఇక్కడున్న వాళ్ళు మీ బంధువులు గారు ఎక్కడో దేవుడు ఉన్నాడని అలాగనే దేవుడు ఉంటే మా బతుకులు ఒకసారి చూడొచ్చుగా అదేం చదివాను మతము నీది కులము మాదిగయా
అబే అక్కది సూత్త ఒకసారి ఒక చూపు ఏం చూడాలి బ్యా చూసేదంతా మీరిద్దరు చూసిర్రు మాదేముంది ఆయన మేమేం చూసినాం గురుస్వామి అంతా చూసిండు పంతులు కాస్త కూతుంటే పంతులు చూసిండు ఇంకేదన్నా ఉంటే నువ్వు చూడాలి సరే కనబే మరి మా ఆడదాన్ని ఒకసారి పిలిచి చూస్తా అసలు యాడుందో ఏందో అనేది దాని అక్క దాని సంగతి తేల్చుకుంటా బే లెక్క కూడా లేదు పలుకు లేదు పలుకు లేదు అసలు ఒకసారి పిలిచి చూస్తా బ్యా నోట్లే బ్యా ఎగిరి దొక్కాల పంతుల మీద మళ్ళా దొక్కుతా ఉలుకు లేదు పలుకు లేదు తిప్పుతుంది నీ అక్క తిప్పుతుంది కట్టెబెట్టి చించనే గుడ్డ పిల్లకల్లేబ్బా అది అక్క పిలిచి చూస్తా మూడోసారి అయ్యే గురుస్వామి నువ్వు లే అరే కక్క ఏం జరిగింది ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది నీకెందుకబ్బా అది కాదు అసలు ఇప్పుడు ఏం జరిగింది అది నన్ను కొట్టింది నేను దాన్ని కొట్టినా అది కింద పడది నేను పైన పడ్డా అది పైన పడది నేను కింద పడ్డా నీకే అవసరమా నువ్వు కొట్టినట్టు ఏమి లేదే కర్రదుడు నీ యొక్క బొబ్బలు ఎట్ట పుట్టిందో కొట్టి అదిగో చూడు జనం మొత్తం చూస్తున్నారు ఇప్పుడు ఎవడు కొట్టింది వయ్యో అమ్మనేది ఎవరబ్బా నేనా అంతేలే సరేలే నీకు అవసరమా నేను ఆయనకు మొగుడిని ఆయన నాకు మేడము నిన్న ననగా పోయి పోయి యాడికి పోయినవే నువ్వు నిన్న అనగా నేను పోయినా పోయినావు తాగిన వాళ్ళు మాట్లాడుతుంటే నిన్న పోయి ఉన్నానంట నేను మా ఏగేర పెదయా చేపల మడుగు దగ్గర ఎప్పుడు స్వామికాడు ఉంటాడు ఆయన కాడికేమన్నా పోయినవా ఏమి ఊరాయన ఏగేర పెదయా అని ఉండలే మా కాపు పెద కాపు కాకుండా ఈడు ఏమన్నా దేశపోయిండా మా ఎలేకరు గాడు వాళ్ళందరూ దేశపోట నువ్వు పొమ్మని ఎవరింటికి అది చెప్పు ముందు అసలు అది కాదే ఇప్పుడు ఏడున్నావు ఎట్టొచ్చినవే నువ్వు మావా నేను ఏడున్నానో ఎట్టొచ్చినాను నీ బండి ఎక్కువచ్చాను నేను దొరగొర బండి ఎక్కువచ్చాను అందరికి తెలుసు కానీ మావా అసలు నీకు ఉండదా ఏంది అది అదే తెలివి అనేది ఉండదు అంతలో ఏంది అది అసలు నీకు బుద్ధి జ్ఞానం అట్టట్టు నీ గోంగూర అసలు గోంగూర నన్ను వేస్తారా ఏతే కమ్మగా మింగుదులే గాని నువ్వు నూరి పెట్టా మావా ఎప్పుడు వెళ్ళమంటే అడక్క దిగుతుంటున్నా నువ్వు ఎప్పుడు పెట్టినవే నాకు మావా ఊళ్ళో వాళ్ళింటికి పోయి ఇంటికి పో కాపుల ఇంటికి పని చేసి రమ్మంటే నేను అందరు పనులు చేశాను పోయి మేరగింజలు అడిగి రావేనా అన్నావు ఏగేరే పెదయకు నిన్న పోతుని చెప్పిన ఏమని చెప్పా ఏగేరే పెదయా ఆడ చేపల పడు వస్తుంది నీ అమ్మ పెట్టు మా గింజలు మా పెట్టు ఈ లంజ కూడా ఒకడికి చెప్పిన ఆయన ఎవరు పోతులు రేకెట్ట ఇందాక ఒకడు ఆయన పేరేదా గాలి తిట్టా వాడు పచ్చి దొంగ నా కొడుకు ఆయన ఏమంటున్నాడు మాటకి సారికి రావటం ఎందుకు పని పాట లేకుండా మేము బెట్టం మేరగింజలు మా ఖాతా మానుకోమంటున్నాడు ఖాతా మానుకోమన్నాడా ఎందుకు మానుకోమన్నాడు నువ్వు పని చేస్తే కదా వాళ్ళకి ఓడికి పని చేస్తే అదే అయ్యగారు గారు దొరగరికి ఏగిరెడ్డి దొరగరికి ఎవరికి వాళ్ళు నెడతవేంది మైక్ తక్కువ ఎత్తు తక్కువ నేనే వస్తా పాడి అయ్యాడు చెప్పు సరే కానీ వాడు పచ్చి దుర్మార్గుడు అంటే ఏం చేసినట్టు వాడు గింజలు పెట్టడు పాడు పెట్టడు వాడింటికైతే మనం వద్దు ఖాతాను మానుకుందాం ఆ గాలిరెడ్డి గాడికి మన ఇంటికి వద్దే వద్దు
నువ్వు వారింటికి వద్దంటావు ఈరింటికి వద్దంటావు చూడు మా అమ్మ ఏం పంతులు చెప్తుంది కాడికి పోయా పంతులు కాడికి పంతులు కాడికి ఆ, బొమ్మ పాపం పంతులు ఏం 25 ఏళ్ళ నుంచి వస్తాను పంతులు ఆ మాత్రం పొడు కాదు పంతులు నాకు ఇబ్బంది లేదు అంతే. పంతులు అయితే ఆ. గాలిరెడ్డి కాడికి అయితే వద్దు అంతలా అనుమానం వచ్చి లేకుండా మా ఏగర్పేద కాడికి పో ఇబ్బంది లేదు. సరేలే పోతాలే కానీ నువ్వు ఆడికి చెబితే ఆడికి పోతాను మామ నాకేమీ బాధ లేదులే కానీ మా ఎలేకర్ గారు కూడా దొంగోడే. ఆయనతోటి నీకు పని లేదు ఆ. కొండంత మడిచి నువ్వు ఉండగా నాకేమంత ఇబ్బంది నేను నా వారి కాడికి పోను మాటంటే ఈరికాడికి. ఇవన్నీ ఎందుకే మనకు? అదే కదా మామ అసలు నువ్వు ఉండగా నేను వారి కాడికి ఈరికాడికి పోను ఓయ్, అవసరం. ఓబే. నువ్వు పొమ్మనింటే కదా నేను మాటలు పోయేది చూస్తావు. చూడబా మూడు సరే గాని నేను కాబట్టి సర్దుకొని సంసారం చేస్తుంటా ఇంట్లో ఏమన్నా ఉందంట సిగ్గుపోతుంది చెప్పుకుంటే ఎక్కడికి ఈ సంబరము ఏయ్! ఈ సంబరము. ఏయ్, నేనేమి చేశానే ముద్ద అప్ప నేనేమి చేశానే ముద్ద అప్ప నువ్వంట శరణకు భక్తి అప్ప నువ్వంట శరణకు భక్తి. ఏయ్! ఆ భక్తి కాదు భక్తి కాదు రోరి ఆ భక్తి కాదు భక్తి కాదు రోరి ఆ నువ్వంటే నాకు శర భక్తి అప్ప నువ్వంటే శరణకు భక్తి. ఏయ్! కాలు తలక ఏమి చేయలేదే అప్ప కాలు తలక ఏమి చేయలేదే నీ అన్నదమ్ముల బాగా వేసినానే నీ అన్నదమ్ముల బాగా వేసినానే. సరే కానీ ముత్యా మామ ఆ. ఏమప్పా? వీళ్ళందరికీ ఉసొచ్చే పాట పాడా. నడకలో పొదమ సింగపు అడుగులు నిన్నమ్మగా. ఓయ్! ఏమిలా పసిడి వన్నెల మెరుపులున్న పిల్లవాడా. ఆ! మెరుపులున్న పిల్లవాడా. ఆహా! ఆ! రారా, అక్కయ్యమ్మ, ఓయ్!
ठड़े हाँ बोलिया बोलियो बोलिया रावेलु गलवाड़ा रारा पुलिखाड़ा ओए शाला पुलिगिरी रावेलु गलवाड़ा रारा पुलिखाड़ा ఇరువాక సాగరు రన్నో చిన్నమ్మ నీ కట్టమంతా తిరునురు రన్నో చిన్నమ్మ ఇరువాక సాగరు రన్నో చిన్నమ్మ నీ కట్టమంతా తిరునురు రన్నో చిన్నమ్మ పదమట దిక్కున వరద గుడేసి బులుములు మెరుపులు బాలలు గురసి వాగులు వంకలు వరబడు చేసి వాగులు వంకలు వరబడు చేసి ఎండిన బిల్లు గుళ్ళు వేసి ఎరువాట 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 సాగారో రంలో చిన్నన్న నీ కట్టమంతా తీరులో రంలో చిన్నన్న
తక్కిట్ట తగ్గ చెన్నంపల్లె గాలిరెడ్డి మొత్తికి నాకు ఒక 100 రూపాయలు వారిని వారి చెరకు 100 రూపాయలు చదివించి ఉన్నాడు. వారిని వారి కుటుంబాన్ని ఆ ఏగయ్య స్వామి శ్రీ శ్రీ రట్పోతులూరి వీరబ్రహ్మంగళ స్వాముల వారు సల్లంగా దీవించుగాక. సకలలారేవు కాడ సన్నజాజుల వారే గురిసే సకలలారేవు కాడ సన్నజాజుల వారే గురిసే సకలలారేవు కాడ సన్నజాజుల వారే గురిసే అందమైన పాట ఒక్కటి పాడా అందమైన
వానమ్మ ఒక్క రెడీ రెడీ. ఏగయ్య స్వామి బయలుదేరిందంట. ప్రతి ఒక్కళ్ళు కొబ్బరికాయలు నీల బిందెలు తీసుకొని అక్కలారా, అమ్మలారా, చెల్లెల్లారా, పిన్నామలారా వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చలల్లో నీళ్ళు లేవు, చిలకల్లో నీళ్ళు లేవు, బెల్లల్లో నీళ్ళు లేవు, రైతు కళ్ళల్లోనే కన్నీళ్ళు నీళ్ళు లేవు. వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. కదన్న చెలు పొట్ట పోసుకున్నాయి, పొట్ట పోసిన చెలు నీరు గారిపోయే. కదన్న చెలు పొట్ట పోసుకున్నాయి, పొట్ట పోసిన చెలు నీరు గారిపోయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎప్పుడు వచ్చినాడు అప్పులు కట్టమని, అప్పులోడు వచ్చినాడు రైతు